ఈ కథ వినే ముందు ఒక చిన్న హెచ్చరిక. ఇది భూతాల కథ కాదు. మీరు ఒంటరిగా ఉంటే, లైట్స్ ఆఫ్ చేసి, హెడ్ఫోన్స్ పెట్టుకుని ఉంటే ఈ వీడియో ఇక్కడ ఆపేయండి. ఎందుకంటే ఇది ఒక అరుపు కథ. గ్రామం పేరు సత్యనారాయణపురం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. రాత్రి 12 తర్వాత ఎవరూ బయటికి రారు. భయంతో కాదు, అలవాటుతో. ఎందుకంటే ప్రతిరోజు సరిగ్గా రాత్రి 12:10 ఒక అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు బయట నుంచి కాదు, ఇళ్ళ మధ్య నుంచి కాదు, మన దగ్గర నుంచే. వంశీ 29 ఏళ్ల అబ్బాయి. ఈ ఊరికి కొత్తగా వచ్చాడు. కథలు నమ్మడు, శాపాలు నమ్మడు. ఇవన్నీ ఊరి ఊహలు అనుకున్నాడు. ఒక రాత్రి ఫోన్లో టైం చూస్తూ ఆ పాత ఇంటి దగ్గర నిలబడ్డాడు. గడియారం 12:09 చూపిస్తోంది. 12:10. అదే క్షణం గాలి ఆగిపోయింది. చెట్లు కదలలేదు, కుక్కలు అరవలేదు. అరుపు వచ్చింది, కానీ చెవుల నుంచి కాదు, తలలో నుంచి. వంశీ చేతులు వణికాయి. అయినా ఆ అరుపు ఆగలేదు. ఆ రాత్రి తర్వాత ప్రతిరోజు అదే టైం, 12:10. నిద్రలేదు. కళ్ళ కిందనల్లా మచ్చలు వచ్చాయి. అద్దం ముందు నిలబడ్డాడు. తన నోరు కదులుతోంది. శబ్దం మాత్రం లేదు, కానీ అరుపు ఉంది. అప్పుడే వంశీకు ఒక విషయం అర్థమైంది. ఇది ఆత్మ కాదు, ఇది ఎప్పుడూ చనిపోయిన అరుపు. దానికి శరీరం లేదు, ముఖం లేదు, కానీ ఒక గొంతు కావాలి. ఇప్పటివరకు అది వేరే వాళ్ళని వాడుకుంది. ఇప్పుడు వంశీ వంతు. ఆ రోజు గడియారం మోగింది. 12:10. ఆ రోజు నుంచి గ్రామంలో అరుపు వినిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ అరుపు వంశీదే.